విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజున బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఆలయం వద్ద ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రి నుంచి మా ప్రతినిధి శ్యామ్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. అసలు బాలా త్రిపుర సుందరి దేవిగా ఎందుకు ఆ యొక్క విశిష్టత ప్రస్తుతం మనం అడిగి తెలుస్తుంది. చెప్పండి గురువుగారు, ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి దర్శనం, దాని యొక్క విశిష్టత. శ్రీమాత్రే నమః. అరుణకిరణజాలై రంచిత శావకాశ విధృత జప పటీక పుస్తక భీతి హస్త ఇతర వరకరాఢ్య పుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అని అమ్మవారి మనం ప్రార్థన చేస్తున్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. ఆ ధ్యానంలో ఉన్నట్లుగానే అమ్మవారిని మనం చూస్తూ ఉన్నాం. వికసించిన తామర పద్మంలో పద్మాసనంలో ఆసీనురాలే అమ్మవారు పై రెండు చేతులందు జపమాలను పుస్తకము ధరించి ఉండి అభయ వరద హస్తములతో భక్తులను అనుగ్రహించేటువంటి దివ్యమైన భవ్యమైన స్వరూపంతో ఒక చిన్న పిల్లలాగా అమ్మవారు మనకి కనపడుతూ ఉన్నారు, దర్శనమిస్తూ ఉన్నారు. అయితే బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత అని మనం లలితా సహస్రనంలో ప్రార్థన చేసినట్లుగా భండాసుడి యొక్క పుత్రులను సంహరించడం కోసం లలితా త్రిపుర సుందరీ దేవికి హృదయం నుంచి ఆవిర్భవింపబడినటువంటి ఈ దేవి ఆ రాక్షస సంహారం గావించి లోక కళ్యాణాన్ని జరిపించింది ఆ తల్లి. లోకంలో ఉపాసకులందరూ కూడా వారి ఉపాసనని ప్రారంభించాల్సింది బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క మూలమంత్రంతోనే. కాబట్టి ఇవాళ రోజున ఆ అమ్మవారి యొక్క మూలమంత్రం ఉపాసన ఉన్నవాళ్ళు ఆ మూలమంత్రాన్ని, లేనివారు చక్కగా అమ్మవారి యొక్క నామాన్ని, అష్టోత్తర శతనామాన్ని అమ్మవారి యొక్క పూజలో మనం చేయవచ్చు. అయితే ఇంకొక ప్రత్యేకమైనటువంటి పూజ అమ్మవారి యొక్క బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఉపాసనలో ఉన్నది. ఏమిటంటే 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆడపిల్లలని వారినే అమ్మవారిగా భావించి మనం పూజ చేయవచ్చు. అటువంటి సౌకర్యము మనకి శాస్త్రముల ద్వారా ఆ సౌలభ్యం మనకి లభించింది. ఆ విధంగా ఎవరైతే అమ్మవారిని ఉపాసన చేస్తారో వారు సంకల్పించిన అన్ని లక్ష్యములు సాధించుకోగలుగుతారు. శ్రీమాత్రే నమః. ఇది అమ్మవారి విశిష్టత. ఈ రోజు నుంచి కూడా మొత్తం 11 రోజుల పాటు ఉన్నాయి. ఈ రోజు ఉదయం 8:30 గంటల నుంచి కూడా అమ్మవారి దర్శనం ప్రారంభించారు. ప్రస్తుతం మనం ఆలయ రాజగోపురం దగ్గర కూడా ఉన్నాము. ఇక్కడ భక్తులు కూడా ఇప్పుడిప్పుడే కొద్దిగా పెరుగుతున్నారు. అయితే ఈరోజు ఆ టైమింగ్స్ వలన కొద్దిగా భక్తులు పొద్దున్నే వచ్చినప్పటికీ కూడా 8:30 గంటల వరకు కూడా దర్శనం లేకపోవడం భక్తులు క్యూ లైన్లను వేచి ఉన్నారు. ప్రస్తుతం క్యూ లైన్లు కూడా చాలా సాఫీగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఏర్పాట్లు కూడా చాలా భారీగా అయితే చేశారు. ఈ సంవత్సరం 20 లక్షల మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందంటూ కూడా భావిస్తున్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? విశాఖపట్నం. మీరు అమ్మవారిని ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? బాగానే ఉన్నాయి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి. కడప దగ్గర పొద్దుటూరు. ఎలా ఉన్నాయండి ఇక్కడ? పర్లేదు, బాగానే ఉన్నాయి ఏర్పాట్లు. చెప్పండి భవాని, ఈరోజు మీరు అమ్మవారి మాల కూడా ధరించారు. అమ్మవారిని దర్శనం ఎక్కడి నుంచి వచ్చారు? ఉయ్యూరు నుంచి వచ్చాను. ఉయ్యూరు. ఎలా ఉన్నాయండి ఇక్కడ? చాలా బాగున్నాయి. అంటే భక్తులు కూడా ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే గతంలో 500 రూపాయల టికెట్ అనేది ఉంది. అయితే ఈ సంవత్సరం భక్తుల సౌకర్యార్థం 500 రూపాయల టికెట్ని అయితే రద్దు చేశారు. కేవలం 100 రూపాయలు 300 రూపాయలు 2 టికెట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వీఐపీల రద్దీని కూడా నియంత్రించేందుకు ప్రత్యేకమైన సమయాలు కూడా ఏర్పాటు చేశారు. ఉదయం సమయంలో 7 నుంచి 9 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు మాత్రమే వీఐపీలు రావాలంటూ కూడా ఇప్పటికే అందరికీ కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు. ఆ సమయంలో వచ్చిన వాళ్ళకి మాత్రమే దర్శనాలు ఏర్పాటు చేస్తారు. మిగతా సమయం మొత్తం కూడా సామాన్య ప్రజలకే పెద్దపీట వేస్తున్నారు. అదేవిధంగా భక్తులకి ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రతి 100 అడుగులకి కూడా ఒక క్యూఆర్ కోడ్ అనేది ఏర్పాటు చేసి ఆ క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేసినట్లయితే తక్షణమే అక్కడ నోడల్ ఆఫీసర్ కానీ ఇతర అన్ని శాఖల అధికారులు కూడా అక్కడ చేరుకుంటారు. అక్కడ భక్తులు కలిగిన అసౌకర్యాన్ని తక్షణమే తీర్చి వాళ్ళకి కావాల్సిన సమస్యను కూడా వాళ్ళు పరిష్కరిస్తున్నారు. కెమెరా పర్సన్ తేజ టు శ్యామ్, HM TV.